Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా మంది కూడా డౌన్ఫాల్ ఉంది. ఇప్పుడు ఎవరు కూడా కొనడానికి ముందుకు రావట్లేదు అనేది కూడా చాలా రకాలుగా చెప్తున్నారు. అసలు నిజంగానే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? సో త్వరలో రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరిగే ఛాన్స్ ఉందా, లేదంటే ఎప్పట్లాగే పూర్తిగా డమాల్ అయిపోతుందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు 30 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్, ఎక్కడ చూసినా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పని అయిపోయింది, ఇప్పుడల్లా కోలుకోదు, ఇలా రకరకాల మాటలు చెప్తున్నారు. యాజ్ ఎ సీనియర్ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు? అలాగైతే మరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అన్ని మూసేయాలి, బిల్డర్స్ మూసేయాలి, వెళ్ళిపోవాలిగా. అంతేగా? మరి వెళ్ళిపోయారా? లేదు. మరి ఇప్పుడు ఇదొక ప్రచారం. మీడియాలో కొన్ని ఛానల్స్ తంగికి బోన్ ఉండదు, ఇటైనా తిరుగుతుంది. ఎప్పుడు కూడా కొన్ని ఛానల్స్ ప్రో మాట్లాడుతుంది, కొన్ని ఎగ్నెస్ట్ మాట్లాడుతుంది. తప్పలేదు. ఈ ఛానల్ ఒక్కొక్క పార్టీని సపోర్ట్ చేస్తారు. ఒకటి. రెండోది, హైదరాబాద్ నెక్స్ట్ 10 years రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు రాక్. ఏ సీఎం ఉన్నా, ఏ పిఎం ఉన్నా. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ ట్రాక్లో పెట్టిస్తాం. థ్యాంక్స్ టు కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళ హయాంలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం కావాలండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ గ్రోత్, ఎఫ్డిఎస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ కంపెనీస్ రావడం, ఎంప్లాయ్మెంట్. సో ఫండింగ్ వస్తే ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ వస్తే ఫ్యాక్టరీ వస్తుంది, ఫ్యాక్టరీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే శాలరీ వస్తుంది, శాలరీ వస్తే బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది, జీడిపి ఆఫ్ ది కంట్రీ పెరుగుతుంది. ఉన్నప్పుడు కొనుక్కుంటారు. ఇప్పుడు మన వెస్ట్ జోన్ ఎందుకు పెరిగిందంటే ఐటీ కారిడార్. ఐటీలో ఇండియాలో 50 లక్షల మంది ఉన్నారు మొత్తం ఎంప్లాయీస్ రఫ్గా. అందులో 10 లక్షల మంది హైదరాబాద్, 10 లక్షల మంది బెంగళూరు. మిగతా 60% అనేది ఆల్ ఓవర్ ది ఇండియా, 28-29 రాష్ట్రాల్లో. అంటే మనం ఎక్కడ ఉన్నామండి? మంచి పొజిషన్లో ఉన్నాం. అండ్ మనకు ఈ రియల్ ఎస్టేట్లో మోర్ దెన్ 50% ఇన్వెస్ట్ చేసేది ఐటీ కారిడార్, ఎస్పెషల్లీ వెస్ట్ జోన్లో. అయితే చాలా మంది అన్న క్వశ్చన్ అడిగారు, తర్వాత మాట్లాడదాం. అమరావతి పెరుగుతుంది కదా, హైదరాబాద్ గోల్మాల్ అయిపోతుంది కదా అన్న. ఎందుకు అవుతుంది? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అమరావతి హైదరాబాద్ అంటే దాని రూట్ వేరు, దీని రూట్ వేరు. ఇద్దరి దగ్గర డబ్బులు, అది వేరే సంగతి. ఈలో 7 లక్షలు అప్పు కడుతున్నారు, ఆడొక 10 లక్షలు కడుతున్నారు. అయితే నేను అది ఇప్పుడు 2 అక్టోబర్ వాళ్ళు ఉన్నాయండి 10 సంవత్సరాలు బట్టి. మూడోవాడు పెట్టాడు. వీళ్ళిద్దరు మూసేస్తారా? ఇచ్చే సర్వీస్ రేట్ బట్టి ఎవరికి రావాల్సిన వాళ్ళకి వస్తారు. 20 years బ్యాక్ 10 హోటల్స్ ఉండేవి, ఈరోజు 1000 హోటల్స్ ఉన్నాయి. అన్ని హోటల్స్ రన్ అవుతున్నాయి కదా, 1-2 పోతాయి. సో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అమరావతి వాళ్ళు, లేదా హైదరాబాద్ వాళ్ళు, వరంగల్ వాళ్ళు కాదు. వీళ్ళంతా కలిపి 20-25%, 30% ఉండొచ్చు. ఇంకా రెస్ట్ ఆఫ్ 20-30% రెస్ట్ ఆఫ్ ది ఇండియా, బాంబే, ఢిల్లీ, కలెక్ట్. ఇంకా మిగతా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, దుబాయ్, సింగపూర్, అమెరికా, లండన్, మెల్బోర్న్, సిడ్నీ, అందరూ కూడా నాకు కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి అప్రిషియేషన్ అవుతుందా లేదా, లోకల్ కండిషన్ తెలియదు, వాళ్ళు పట్టించుకోరు. మోస్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ ఏంటంటే డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు, అది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అమెరికాలో ఇన్వెస్ట్ చేసి పెద్ద లాభాలు రావు. సో ఓవరాల్ నేను చెప్పేదంటే మార్కెట్ కొంచెం తగ్గింది, బట్ ఓవరాల్ ఏం తగ్గలేదు. ఎంత పర్సెంటేజ్ తగ్గింది? ఒక బాగా మంచి పొజిషన్, పీక్ పొజిషన్లో ఉన్న టైంకి ఇప్పటికి ఎంత పర్సెంటేజ్ తగ్గింది? 10-15%. ఓకే. మొన్న నుండి కొద్దిగా పికప్. లాస్ట్ ఇయర్ కొద్దిగా డల్గానే ఉంది. బట్ ఒకటేంటంటే మీకు చిన్న ఎనాలిసిస్ చెప్తాను. జనవరి 2024 రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే 5,454 ట్రాన్సాక్షన్స్ అయినాయి, 38,000 కోట్లు టర్న్ ఓవర్. అదే జనవరి 2025లో సేమ్ ట్రాన్సాక్షన్ జరిగాయి, 45,000 కోట్లు అయింది. 7,000 పెరిగింది. అంటే 20-30%. మరి రియల్ ఎస్టేట్ పడిపోయిందా, తగ్గిందా? పెరిగింది. అయితే యూనిట్స్ పెరగలే. ఇక్కడ ఏమైందంటే మైండ్ షిఫ్ట్ మారింది. ఓకే. లోయర్ సెగ్మెంట్ నుండి మిడ్ సెగ్మెంట్కి, లగ్జరీ సెగ్మెంట్కి వెళ్తున్నారు. మైండ్ ట్రెండ్ సెట్ మారిపోయింది. అంటే అంతకుముందు 50 లక్షలు తక్కువ ప్రాపర్టీ లో బిలోను అయ్యాయి. ఇప్పుడు 1 crore 1.5 crore మినిమం పెడుతున్నారు. సో వాల్యూ పెరిగి, అందుకని 7,000-8,000 కోట్లు పెరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు రియాలిటీ ఎలా తెలుసుకుంటారు? సో ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఎన్ని రిజిస్టర్, ఏ ఎస్ఆర్ఓకి వెళ్ళినా ఖాళీ ఉండదు, ఇసుకేస్తే రాదు. మరి బిజినెస్ లేదంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్, నా పర్సనల్ ఒపీనియన్. ఒక డైరెక్టర్ ఉన్నాడు, 6 నెలలు సినిమా తీస్తాడు. ఇంకో డైరెక్టర్ ఉన్నాడు, 5 సంవత్సరాల సినిమా. రాజమౌళి లాంటి వాళ్ళు చాలా సంవత్సరాలు. పేరు నేను చెప్పలేదు, మీరు చెప్పారు. పూరి జగన్నాథ్ 3 నెలలు 6 నెలలు తీసేస్తారు. రాజమౌళి గారు వైఫ్ చెప్పిన పూరి జగన్నాథ్ నేర్చుకో, 6 నెలల సినిమా ఎట్లా తెలియదు, ఎక్కడో చెప్పారు, విన్నాను నేను. అయితే 5 సంవత్సరాల సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఇది అవ్వచ్చు, అవ్వవచ్చు. ఆయన రాజమౌళి 12-13 సినిమాలు ఏది కూడా అన్ని హిట్. లో బడ్జెట్, హై బడ్జెట్. మర్యాద రామన్ కూడా హిట్ అయింది, బాహుబలి హిట్ అయింది, RRR హిట్. కానీ దాని తర్వాత ట్రెండ్ చూస్తే అదే హీరో వేరే డైరెక్టర్ చేస్తే ఫెయిల్ అవుతాడు. ఎందుకు?
ఒక ట్రెండ్ సెట్ చేస్తారు. అంటే ఈయన పీక్ వెళ్ళి సెట్ చేయాలి, ఆ లెవెల్ రీచ్ అవ్వలేదు. ప్రమోషన్స్ కానీ మొదటి నుంచి కూడా తీసుకునే జాగ్రత్తలు కానీ గ్రాఫిక్స్ కానీ 90-100 కోట్లు ఓన్లీ RRR డిజిటల్ ఖర్చు పెట్టారంటే ప్రమోషన్కి, ఆ ఆస్కార్ అవార్డుకి. నాకు ఎవరో చెప్పారు. అప్పుడు ఈ సెలబ్రిటీని కూడా కలుస్తుంటాం కదా. అయితే ఇక్కడ అది ఎందుకు మీరు సినిమా ఎందుకు చెప్తున్నారు మీకు డౌట్ వచ్చి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ ఒక స్టేట్మెంట్ సీఎం అవగానే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి తెలుసా, నేను స్వతహాగా ఏజెంట్ని, రియాల్టర్ని, నా బతుకు దాంతో స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు కోకాపేట 100 కోట్ల నేను 20 సంవత్సరాల ముందే కోకాపేటలో ల్యాండ్ ట్రేడింగ్ చేసి వెళ్ళాలి కట్టాను అంటే జనాల ఎక్స్పెక్టేషన్ ఏమవుద్దండి, ఎంత ముందు కంటే పెరిగిపోద్ది. కానీ అంత పెరగలేదు, మార్కెట్ జీరో అవ్వలేదు, స్టేబుల్గా అవుతుంది, కొద్దిగా తగ్గింది. గ్రోత్ రేట్ తగ్గింది. ఎక్స్పెక్టేషన్కి ప్రకారం రీచ్ అవ్వట్లేదు. మార్కెట్ అయితే అవుతుందండి. ఇది పుట్టిన ప్రతి ఒక్కడికి ఇల్లు కావాలండి. ఇల్లు కావాలా లేదా, అయితే రెంట్ కావాలి, సేల్ కావాలి. మరి కావాలంటే ఎవరు ఇల్లు కట్టాలి కదా. అంతే కదా. ఇంకా 2 నెలలు ఇప్పుడు సీజనల్ బిజినెస్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు కొన్ని మంచి రోజులు కాబట్టి కొనుక్కోరు ఎవరు, ఆషాఢ మాసం ఎవరు కొనుక్కోరు, వర్షాకాలం ఎవరు కొనుక్కోరు, లేదంటే జనవరి 3 వస్తే అది కొనుక్కోరు. రకరకాల ఒక 7-8 నెలలే పనిచేస్తాం, అది కవర్ అయిపోతుంది. ఓవరాల్ అయితే బాగానే ఉందండి మార్కెట్, బాగానే ఉంటుంది. నెక్స్ట్ 3 years ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా గ్రోత్ ఉంటుందండి. ఎందుకంటే ఎంత పర్సెంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది? ఎవ్రీ ఇయర్ 10-15% పెరుగుతుంది. ఎందుకంటే మాకు అప్రిషియేషన్ తెలిసిపోతుంది కదా. ఇవాళ ఉంటే 5 years డబుల్ అంటున్నారు, దాన్ని బట్టి చూసుకోండి మీరు. ఓకే. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి హైదరాబాద్ వస్తే వదిలి వెళ్ళాడండి, ఏ స్టేట్ అయినా ఏ కంట్రీ అయినా. మినీ ఇండియా అంటారు, అందుకే హైదరాబాద్. మినీ ఇండియా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేస్తున్నారు, యూనియన్ టెరిటరీ. సో ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ బీయింగ్ లుక్డ్ యాజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ బై ది ఎంటైర్ వరల్డ్, నాట్ హైదరాబాద్ ఆర్ నాట్ తెలంగాణ. సో రెండు అమరావతి హైదరాబాద్ రెండు కూడా గ్రో అవుతాయండి. అమరావతి కొద్ది టైం తీసుకుంటుంది, బట్ డెఫినెట్గా రెండు గోయింగ్ టు ప్లే. ఇప్పుడు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయో మీరు చూసారు చంద్రబాబు గారు. అందరు సీఎంలు కూడా బాగా కంట్రిబ్యూట్ చేశారు, అది మెచ్చుకోవాలి మనం. సో ఎక్కడ కూడా డమ్మాలనే మాట అనేది కూడా డమ్మాలు ఉందండి, టెంపరీ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ ముందు 3 నెలల ముందు 3 నెలల తర్వాత ఆపరేషన్ చూడండి, క్యాష్ మూవ్మెంట్ ఉండదు. 50,000 కంటే ఎక్కువ ఉంటే మీరే పట్టుకొని మీడియాలో చూపిస్తారు 10 లక్షలు దొరికిందని మీడియాలో చెప్తారు. అందుకే పోస్ట్పోన్ చేసుకుంటుంటారు ఏదన్నా ఉన్నా కూడా. సో ఇక్కడ అన్ఫార్చునేట్ అంటే ఆంధ్రాకి 2 ఒకేసారి వస్తాయి, రాజ్యసభ లోక్సభ. మన దగ్గర అసెంబ్లీ లోక్సభ పార్లమెంట్. సో 2 సార్లు కాబట్టి ఇంకో 3 నెలలు ఎక్కువ అవుతుంది మనకి. ఆ ఫస్ట్ 9 నెలలు కొత్తగా ఎమ్మెల్యే నుండి సీఎం అయ్యారు, కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఆన్లైన్ అప్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ లావాదేవీలు చూసుకోవాలి, దానికి కొద్దిగా టైం పట్టింది. ఫస్ట్ 7 months రియల్ ఎస్టేట్లో ఫోకస్ చేయలేదు, తర్వాత కలిసి స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఖచ్చితంగా పికప్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, పూర్తి ఇంకా ఇంక్రీజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.